వెల్కమ్ టు హాట్ సీట్. పొదునైన మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాటల మరాఠీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహచరుడు, వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి అంబటి రాంబాబు మనతో ఉన్నారు. రాంబాబు గారు, వెల్కమ్ టు హాట్ సీట్. థ్యాంక్ యూ. రాంబాబు గారు, మీరు చాలా చక్కగా మీ వాక్చాతుర్యంతో ఎలాంటి వాళ్ళనైనా సరే మీతో మాట్లాడలేరన్న పరిస్థితి తీసుకొస్తుంటారు. అసలు మీరు మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు కానీ చూస్తే అసలు మీరు ఒక సినిమా నటుడు అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంటుంది. మరి మీరు అసలు ఆ ఫీల్డ్ ఎప్పుడు ట్రై చేయలేదా? అసలు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు ఏంటి? నేను విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం. స్టూడెంట్ పాలిటిక్స్లో నేను చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని. రేపల్లో జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, డిగ్రీ కాలేజీలో రేపల్లోనే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, అలాగే నా న్యాయవాది చదివేటప్పుడు లా చదివేటప్పుడు ఎన్విపి లా కాలేజ్ వైజాగ్లో కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా 3 చోట్ల ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి వ్యక్తిని. అంటే అప్పటి నుంచి రాజకీయాలంటే చాలా మక్కువ, ఎన్నికలంటే పోటీ చేయాలనే ఒక తాపత్రయం. దాని ద్వారానే నా లా డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు పోటీ చేసే అవకాశం 1989లో రావడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. అలా శాసనసభకు పరిచయం అయ్యాను, అలా రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారంటే అమితమైన ప్రేమ, అభిమానం, ఒక క్రేజు. ఆయన వెంట నడవాలనేటువంటి కోరికతో శాసనసభ్యుడు అయ్యేంత వరకు నాకు రాజశేఖర రెడ్డి గారితో పరిచయం లేదు. శాసనసభ్యుడు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఏర్పడడం, పరిచయం పెంచుకోవడం. ఆయన డిసిడెంట్ యాక్టివిటీస్ రన్ చేస్తున్న రోజుల్లో డిసిడెంట్గా నేను గుంటూరు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా నేనే ఆయన వెంట ఉండేవాడిని. సో అలా రాజశేఖర రెడ్డి గారితో పరిచయం అవటం, రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి అర్ధంతర మరణం, ఆ మరణం తర్వాత వచ్చిన సానుభూతి, ఎమోషనల్ గేమ్లో నేను రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవటం, ఇవన్నీ పరిణామ క్రమాలన్నీ వరుసన జరుగుతూ వచ్చాయి. మీరు విద్యార్థి దశ నుంచే మీరు రాజకీయాల పట్ల మక్కువ ఉంది మీకు. మీరున్న రేపల్లోనే మీరు 89లో అద్భుతమైన మెజార్టీతో ఫస్ట్ టైమే మీరు ఎలక్ట్ అయ్యారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ఒక యంగ్ లీడర్గా. ఆ తర్వాత మళ్ళీ రేపల్లో మీరు ఎందుకు గెలవలేకపోయారు? కారణం ఏంటి? నేను అనుకుంటే 89 నుంచి 94 వరకు జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలన కానివ్వండి, నా వ్యక్తిగతంగా కూడా కొన్ని పొరపాట్లు దొర్లేయని నేను భావిస్తున్నాను. ఎలాంటి పొరపాటు? ఆత్మవిమర్శలు అంటే 31 సంవత్సరంలో ఎమ్మెల్యే అయినప్పుడు సహజంగానే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పండి, మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు తక్కువగా ఉన్నాయని అప్పుడు అంగీకరించలేము. కానీ పరిణామ క్రమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు తక్కువగా ఉండటం, ప్రజల యొక్క సమస్యల మీద అంత శ్రద్ధ పెట్టకపోవడం, దీనితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇంకంబెన్స్ పెరగటం, ఇవన్నీ నా ఓటమి కారణమయ్యాయి. నెక్స్ట్ కూడా నేను ఓటమి పాలయ్యాను. ఈ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రాకపోయినా నేను గెలిచే విధంగా నేను ప్రజల యొక్క మనస్సుని దోచుకోలేకపోయాను, ప్రజలకు సేవ చేయలేకపోయాను అనేటువంటి భావన నాలో ఉన్నది. అందువల్లనే మళ్ళీ 89, 94, 99 తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకూడదనేటువంటి అభిప్రాయంతో తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇస్తానన్నా కూడా పోటీ చేయలే. కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీలో పోటీ చేయాలని నిర్ణయించుకుని మళ్ళీ సత్తెనపల్లి వెళ్ళడం జరిగింది. వాస్తవానికి నన్ను రేపల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమంటే మళ్ళీ రేపల్లో ఎందుకు వెళ్ళలేకపోయాను. అక్కడి నుంచి ప్రధానంగా రేపల్లలో మీరున్న మీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాంట్లో మీరు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేశారు. అయినా మళ్ళీ తిరిగి అంటే జనరల్గా ఏంటంటే ఎక్కడైనా సరే ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం దృష్టి చూస్తారు కాబట్టి మీ సామాజిక వర్గం అధిక ఉన్న రేపలలో మరి మీరు ఎందుకు గెలవలేకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అసలు? ఇప్పుడు సరే, నా సామాజిక వర్గాన్ని గురించి నేను సాధ్యమైతే గొప్పగానే చెప్పుకోవాలి. కానీ కొంత సామాజిక వర్గంలో కూడా మాకు ముఠాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సింగం బసవపున్నయ్య గారు ఉండేవాడు, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకి నాకు మధ్య వైరుధ్యం ఉండేది. ఒకే సామాజిక వర్గంలో 2 పిల్లర్స్ ఉండేవి. అటు ఇటు లాక్కోవటమే సరిపోయేది మాకు. ఈ లాక్కోవటం వలన కొంత అన్పాపులర్ కావడానికి కూడా అవకాశం కలిగింది. సరే, అవి ఆ రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు సింగం బసవపున్నయ్య గారు అంటే నేను చాలా మంచి అభిప్రాయంలో ఉన్నాను, నేనన్నా కూడా ఆయన చాలా మంచి అభిప్రాయం. ఇది రాజకీయ పరిణామ క్రమాలు వచ్చిన తర్వాత నేను రేపలను వదిలిపెట్టిన తర్వాత నా మీద ఆయన ప్రేమ కలిగింది. అలాగే ఆయన వృద్ధుడైపోయిన తర్వాత ఆయన మీద నాకు ప్రేమ కలిగింది. సో ఆ రోజున తెలివిగా వ్యవహరించలేకపోయాం. సింగం బసవపున్నయ్య గారు, నేను ఒకే సామాజిక వర్గం, ఒకే రాజకీయ పార్టీ అయినా ఇద్దరం కలిసిమెలిసి ఉండి ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, మేము గెలవడం, మేము అభివృద్ధి కావడం అనే విషయాలను పక్కకు పెట్టి చిన్న చిన్న పాలిటిక్స్లో, ముఠా పాలిటిక్స్లో నలిగిపోవడం జరిగింది.
అది కూడా ఒక కారణం. అయితే ఏదేమైనా ప్రధానమైన కారణాన్ని నేను ఆ రోజుల్లో సక్రమంగా సరైన రీతిలో ప్రజలు కోరుకునే రీతిలో నేను ఉండలేకపోయాననే అపవాదు నేనే వేసుకుంటాను. కాబట్టి జరిగిన పరిణామ క్రమాల్లో చాలా అనుభవాలు వచ్చాయి, చాలా ఎదురు దెబ్బలు తగిలాయి, పరిణామ క్రమాలు జరిగాయి, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి, ప్రపంచ జ్ఞానం మరింతగా పెరిగింది. కోర్స్ ఇంకా పెరగవలసిన అవసరం కూడా ఉంటుంది నాకు సహజంగా. అంటే ప్రధానంగా మీ మీద ఉన్న అందరూ అనే ఒక ఇదేంటంటే, రాంబాబు గారు ఎవరిని లెక్క చేయడు, ఎవరన్నా వచ్చినా కానీ సరిగా పలకరించడు, అందుకనే ఆయన మేము దగ్గరికి వెళ్ళకపోతున్నాం, దానివల్ల ఆయన రేపల్లో మళ్ళీ గెలవలేకపోయారని ఆరోపణ. దాని గురించి మీరేమంటారు? కావచ్చు కూడా, ఎందుకంటే అది ఆ రోజుల్లో. ఇప్పుడు 31 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుని అయ్యానంటే కొద్దిగా వయసు ప్రభావం కూడా ఉంటుంది. పైగా అనేక ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ముఠా రాజకీయాల్లో పనుల ఒత్తిడి, ఈ ఒత్తిళ్ళు ఎవరైనా కనపడం, కానీ మీరు కనపడ్డా కూడా ఒక సందర్భంలో ఏదైనా ఫంక్షన్లో కనపడితే హలో అని పలరించి మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ దాన్ని గర్వంగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎవరు కనపడ్డా ఒక 5 నిమిషాలు ఆగి వారితో మాట్లాడే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేస్తాం. మనలో చాలా ఆలోచనలు ఉంటాయి, మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఏం తెలివి జనానికి, ఓహో బ్రహ్మాండంగా ఉన్నాడు రాంబాబు గారు అనుకుంటారు తప్ప, అనేక ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజలతో చక్కగా మాట్లాడుకుంటూ ఈ రాజకీయ ప్రయాణం చేస్తే తప్ప ప్రజలు మనం ఆదరించరు అనేటువంటి పరిజ్ఞానం ఇప్పుడు పెరిగింది. అప్పుడు లేదు. అప్పుడు అది పొరపాటే కావచ్చు, దాన్ని అంగీకరించక తప్పదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి జగన్ గారికి కూడా వయసు తక్కువ కాబట్టే ఆయన ఇప్పుడు సీఎం కాలేకపోయాడు. ఆయన కూడా ఒక 50 ఏళ్ళ తర్వాత సీఎం అవుతాడని అనుకోవచ్చా? అలా అనుకోను. కానీ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిణితి ఇవాళ ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అని మాత్రం ఎవరు అనుకోవాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నమ్మాడు. కానీ ప్రజలు ఆయన తిరస్కరించారు. కారణాలు ఏమిటైనప్పటికీ కూడా తిరస్కరించడం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సుదీర్ఘ యాత్రలో ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999లో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని మేమందరం భావించాం. అప్పుడు నేను రేపల్లో కూడా పోటీ చేశాను. కానీ అప్పుడు ప్రజలు తిరస్కరించారు. కేవలం 100 లోపు సీట్లు, బొటాబొటీలుగా 100 వచ్చి ఆయన అపోజిషన్ లీడర్ అయ్యాడు. అంటే ఆ రోజున ప్రజలు ఏమనుకున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకసారి అపోజిషన్ లీడర్గా చేసి ట్రైన్ అయ్యి ముఖ్యమంత్రిగా చేయండి అని ఆయన ఆశీర్వదించారు. 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద పోరాడి పాదయాత్ర చేసి తర్వాత పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తగా ముఖ్యమంత్రి అయ్యి మరణించేంతవరకు ఈ ముఖ్యమంత్రిగానే నిలిచిపోయినటువంటి మహానుభావుడు. అంటే పరిపూర్ణత సాధించినటువంటి రాజకీయవేత్తగా రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. దానికి ప్రధానమైన కారణం 1999లో ముఖ్యమంత్రిగా కాకపోవడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కావడం. అది ప్రజలు ఆశీర్వదించారు, భగవంతుడు ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటానంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాటు నువ్వు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, అప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి తర్వాత ముఖ్యమంత్రి అని ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించారని నేను భావిస్తున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారనేది శాసనసభలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిణితి చెందవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా మానవుడు పరిణామ క్రమంలో పరిణితి చెందవలసిన అవసరం ఉంటుంది, ఇంకా మార్పు చెందవలసిన అవసరం ఉంటుంది, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల ఆదరణ పొందవలసినట్టు అవసరం. నిరంతరం మారుతుండాలి, పెరుగుతుండాలి, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి ఎవరైనా, ఏ మానవుడైనా కూడా. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనంగో శిష్యుడిగా ఉన్న మీరు, అంటే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసు నుంచి మీరు ఆయనతో పాటు ఉన్నారు. మీరు ఆల్రెడీ పర్సనల్గా మీరు అనుభవించారు. ఎట్లా ఒక యంగ్గా ఉన్నప్పుడు మీరు ఎలా అంటే మీకు మీరే చెప్పారు ఇప్పుడు రేపల్లో, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు యంగ్గా ఉన్నాను కాబట్టి అందరినీ దగ్గర చేరుకోలేకపోయాను. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి దాదాపుగా మీరు చెప్పిన వయసే ఒక 32-33 సంవత్సరాల యువకుడు. మీరు కూడా ఈ రకంగా మీకు అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని తొందరపడి మీరు ఎప్పుడే సీఎంకి వెళ్ళొద్దు, మీరు కూడా ఇట్లా 4 సంవత్సరాల పాటు మన పార్టీలో సేవ చేయాలని మీరు ఎందుకు చెప్పలేదు? నేను అనేది ఏంటంటే, అది ఇక్కడ పరిణామం మీరు గమనించవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా బయటికి నెట్టివేయాలనేటువంటి ఒక కుతంత్రం బయలుదేరింది. కేంద్ర మంత్రిగా కూడా చేస్తాను ఆ రోజు వార్తలు వచ్చినాయి. మీరు గమనించినట్టయితే ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసిన తరువాత ప్రణబ్ ముఖర్జీ గారి ఆదేశం మేరకు
సోనియా గాంధీ ఆదేశిస్తే ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రోసీ గారిని సిఎల్పి మీటింగ్లో ప్రపోజ్ చేశాడు, సెకండ్ చేశాడు. అంటే ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండాలనే అభిప్రాయంతోనే ఉన్నాడు. కానీ తరువాత ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలోనే చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఉన్న వివేకానంద రెడ్డి గారిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి వారసుడుగా వివేకానంద రెడ్డి గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయడానికి సిద్ధపడ్డారని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కంఫర్ట్గా ఉండలేనటువంటి పరిస్థితి, అది మేము గమనించాం. దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అసలు? అంటే జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ ఎందుకు చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు కొడుకు, ఏకైక కుమారుడు, మరి ఒక యంగ్ లీడరు. అంటే ఇప్పుడు ఇక్కడేమో మీరే చెప్పారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చీల్చారని. రెండు, వైఎస్ఆర్కి ఆత్మబంధువుగా ఉన్న కేవీపీ రామచంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మరి జగన్ వైపు ఎందుకు రాలేదు? అసలు కారణం ఏంటి దీని గురించి? దీనిలో గమనించాల్సిందంటే మీరు అవును, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రేమగా చూస్తున్నటువంటి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఎందుకు చూడలేకపోయిందంటే దీనికి ఒక కీలకమైనటువంటి సమాధానం ఉన్నది, కీలకమైనటువంటి ఒక పని కూడా ఉన్నది. అదేమిటంటే వారసత్వ రాజకీయాలు. ఇందిరాగాంధీ కుమారుడు, ఇందిరాగాంధీ కోడలు, ఇందిరాగాంధీ మనవడు, ఈ వారసత్వ రాజకీయాలు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తప్ప రైట్ అనే అంశాన్ని నేను జోలికి వేయడంలా. కానీ కాంగ్రెస్ పార్టీలో వారి వారసత్వాన్ని అంగీకరిస్తారు తప్ప ముఖ్యమంత్రి కొడుకును మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అంగీకరించరు. మరొక వారసత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు హైకమాండ్. సో ఆ వారసత్వానికి భిన్నంగా ఉండటం కోసమే జగన్మోహన్ రెడ్డిని అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పెదాల వెంట నేను ముఖ్యమంత్రిగా అవుతానని ఇప్పుడు అనలేదు. నా బోటి వాళ్ళు అన్నారు, శాసనసభ్యులు అన్నారు. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, చివరికి హర్షకుమార్, చివరికి లగడపాటి రాజగోపాల్, వీళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజున కోరుకున్నారు. తర్వాత పరిణామాలు దూరం అయ్యారు, అది వేరే విషయం. అంటే ఆ రోజున శాసనసభ కానీ లేదా పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ 90% ఆఫ్ ది మెంబర్స్, ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలైనటువంటి మెంబర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం పట్ల సోనియా గాంధీ కానీ హైకమాండ్ కానీ చాలా కోపంతో ఉన్నారు. ఆ కోపాన్ని వీరి మీద ప్రదర్శించుకోకుండా జగన్మోహన్ రెడ్డి నాయకుడిని కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతో కుట్రతో వ్యవహరించారనేది నాకున్నటువంటి అభిప్రాయం. మరి వాళ్ళు చేసిన మాట నిజమే. మరి వైఎస్ఆర్కి ఆత్మబంధువుగా ఉన్న కేవీపీ గారు కూడా మరి వాళ్ళ కొడుకుతో సమానమైన ఇతనికి ఎందుకు సపోర్ట్ అవ్వాలి? అంటే దానికి రకరకాల చెప్పే కారణాలు ఉంటాయి, చెప్పని కారణాలు ఉంటాయి. ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు గారు మేధావి, తెలిసిన వ్యక్తి, జరగబోయే పరిణామాలు ముందుగానే ఊహించినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాదని, సోనియా గాంధీని కాదని బయటకు వస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. ఇంకా కేసులు ఏమవుతాయి ఏమిటనేటువంటి భయాందోళన కలిగించే విధంగా ప్రవర్తించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని కేవీపీ రామచంద్రరావు గారికి తెలిసి ఉండవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినా వయసులో ఉన్న ధైర్యంతో బయటకు వచ్చి ఉండవచ్చును అని నేను అనుకుంటున్నాను. ఇది ఊహాగానం మాత్రమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడం అనేది, ఆయన ఎన్ని కష్టాలైనా ఎదుర్కొందామని బయటకు వచ్చాడు. బయటకు వస్తే కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ కష్టాలను మేము ఎదుర్కోలేమనేవారు లోపలే ఉండి మౌనంగా ఏమి చేయలేక ఉండిపోయి ఉండవచ్చు. ఇలా జరిగి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. అది నిజమా కాదా వారు అడిగితేనే చెప్పగలుగుతారు తప్ప మనం చెప్పలేం. అంటే కనీసం రామచంద్ర గారిని పక్కన పెట్టండి, ఫ్యామిలీ మెంబర్ అయిన వివేకానంద రెడ్డి గారు కూడా ఈయన మెంటాలిటీ తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎవరిని లెక్క చేయడు, ఎవరిని కూడా వయసును కూడా గౌరవించడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇలాంటి వాటితో నేను ఉండకూడదు అని ఆయన కూడా విసిగి వెళ్ళిన మాట నిజమా కాదా? ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని లెక్క చేయడు, ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడతాడు అనేది వాస్తవం కాదు. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే వివేకానంద రెడ్డికి నువ్వే మంత్రివర్గంలో చేరబోతున్నావు అన్న తర్వాత చివరికి వదిలి మీద పోటీ చేయడానికి కూడా ఆయన సాహసించి పోటీ చేసి ఓడిపోయాడు. ఎందుకని ఈ విషయాన్ని చెబుతున్నా అంటే పదవి కాంక్ష కానీ పదవి కానీ ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. బంధువుల్ని చీలుస్తుంది, తల్లిదండ్రులను చీలుస్తుంది, అన్నదమ్ములను చీలుస్తుంది. చివరికి లక్ష్మణుడు లాంటి వ్యక్తి సీతమ్మ లాంటి వదిన మీద పోటీ చేసే పరిస్థితి వచ్చిందంటే కేవలం పదవి తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నా. అయితే ఇవాళ మళ్ళీ వచ్చి వివేకానంద రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన గురించి మనం భూషణగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. కానీ పదవి ఎరవేయటంలో ఆయన ఆశపడి అటు వెళ్ళాడే తప్ప ఇవన్నీ లెక్క చేయడు, మన మాట వినడు అనే మాట కాదు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, దృఢ సంకల్పుడు జగన్మోహన్ రెడ్డి. చెప్తున్న అంతా వింటాడు, చేయాలనుకుంది చేస్తాడు. అదే కావాలి లక్షణం. ఒక ప్రాంతీయ పార్టీని ఆవిర్భింప చేయాలంటే, సాహసం చేయాలంటే నందమూరి తారక రామారావు గారికి ఏ విధమైన మొండి పట్టుదల ఉన్నదో అలాంటి మొండి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదల ఉంది కాబట్టి ఎవడి మాట విననుకోవడం సమంజసం కాదు. అందరి మాట వింటాడు, నచ్చింది చేస్తాడు. అలాంటి దృఢ సంకల్పం లేకపోతే రాజకీయ పార్టీలు నడపలేం. మీరు చూశారు ఎంతమంది రాజకీయ పార్టీలు పెట్టారు ఈ తెలుగు రాష్ట్రంలో, ఎంతమంది అర్ధంతరంగా తమ రాజకీయ పార్టీలను విరమింప చేసుకున్నారు, ఎంతమంది అర్ధంతరంగా తమ రాజకీయ పార్టీలను పక్క రాజకీయ పార్టీలో కలుపుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పుడు, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఎదుర్కొని చివరికి గమ్యాన్ని చేరగలిగినటువంటి ధైర్య సాహసాలు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ప్రజాదరణ పెరుగుతున్నది, రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది. గమ్యాన్ని చేరుతాడు. రాజశేఖర రెడ్డి వారసుడుగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ప్రజాదరణ పెరుగుతుంది. మీరు చెబుతుంది కరెక్టేనేమో. ఒకవైపు ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతున్నారు కానీ వెనక్కి. అంటే ఆయన మీరు చెప్పారు ఇందాక, ఆయన మొండి పట్టుదలే ఆయన సీఎం కాకుండా చేసిందని మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న నాయకులు చెబుతున్నారు. నిజమా కాదా? అంటే మీరు గమనించాల్సిందంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయే నాయకుడు చెప్పే మాటలు నమ్మటం చాలా అనవసరం నేను అనుకుంటున్నా. మన దగ్గర ఉండి మన ఆత్మవిమర్శ చేసే విధంగా ప్రవర్తించడం ఒక నాయకుడి లక్షణం. వెళ్ళిపోయే ప్రతివాడు బురదల్లిపోతుంటాడు. అంటే మీరు చూశారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బురదల్లి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బురదల్లి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు బురదల్లుతారు. ఈ బురదల్లిన వాళ్ళే మళ్ళీ అధికారం వచ్చిన రోజున క్యూలో నిలబడతారు. ఇవన్నీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలుగా జరుగుతున్న సంఘటనలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి వాటిని పెద్ద లెక్క చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడంలా. వెళ్ళే ప్రతివాడు ఏదో కారణంతో వెళ్ళిపోతున్నాడు, వాడికి పదవి దక్కదని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ నేను పదవి దక్కలేదు కాబట్టి నేను వెళుతున్నాను అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి లెక్క చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు. మొన్నటిదాకా తెలియదా మీకు తప్పులు చేస్తే? ఆ తప్పును సరిదించవలసిన బాధ్యత మీకు లేదా? చెప్పినా కానీ వింటలేదు అంటున్నారు కదా. చాలా పొరపాటు అది. ఇప్పుడు దాడి వీరభద్రరావు లాంటి మేధావి, కొణతాల రామకృష్ణ గారు, అలాగే ఇప్పుడు ఉన్న జూపూడి ప్రభాకర్ రావు, అలాగే వీళ్ళందరూ ఒక మేధావి వర్గంగా మీతో పాటు అధికార ప్రతినిధిగా చేసి జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో చేశారు. తెలంగాణలో గట్టు రామచంద్రరావు, వాళ్ళందరూ మేధావులు ఎందుకు వెళ్ళి గట్టు రామచంద్రరావు గారు ఏమీ దూషణ భూషణ చేయలేదు నాకు తెలిసినంతవరకు. నెంబర్ 2, దాడి వీరభద్రరావు గారి గురించి నేను చెప్పడం బాగోదేమో. ఎందుకంటే దాడి వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాలు దూషించాడు, అన్ని విషయాలు. అలాంటి వాడిని ఎందుకు తీసుకున్నారు మీరు పార్టీలోకి? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్ పాలిటిక్స్ అతనిలో మార్పు వచ్చిందని తీసుకున్నారు. ఆయన కూడా ఏమన్నాడు చూసారా మీరు? జైలు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత టీవీ ఛానల్స్ పెడితే నేను విన్న జగన్మోహన్ రెడ్డి వేరు, నేను చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు, నాకు అసలు సాక్షాత్కారం జరిగింది, జగన్మోహన్ రెడ్డిలో మంచి రూపం కనపడింది అన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎన్నికలైపోయి వాళ్ళ ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు లేడనే మాట మారుస్తున్నాడు. ఎలా నమ్మాలి? అంటే ఆయనతో సహచర్యం లేదు, ఇన్నాళ్ళ నుంచి నేను కలిసి గడిపాను కాబట్టి ఆయన బుద్ధులు బయటకు వచ్చినాయి అంటున్నాడు. అదే నేనేది ఏంటంటే పోయేవాడు బురదజల్లిపోవటం అనేది ఒక దుష్ట రాజకీయ సాంప్రదాయం అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు భూషణగా మాట్లాడితే దాన్ని కన్సిడర్ చేయవలసినటువంటి పరిస్థితులు సమాజంలో, రాజకీయ సమాజంలో లేవు. వాటిని మనం జీరో వాల్యూస్గానే ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అంటే ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాబాయ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి పదవి ఇచ్చారు. ఆయన పదవి కోసం వెళ్ళిపోయాడు. అంతకంటే పవర్ఫుల్గా ఆ కుటుంబానికి మీరు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు పదవి ఇస్తారని ఎవరు ఆశ పెట్టలేదా కాంగ్రెస్ పార్టీలో తిరిగి రమ్మని? అసలు నన్ను ఎవరు ఆశ పెట్టేదంత పరిస్థితుల్లో నేను ఎప్పుడు లేను. నిజంగా నన్ను ఎవరు ఆశ పెట్టలేదు. రోసయ్య గారు సీఎం ఉన్నప్పుడు మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ఆ రోజు ప్రచారం జరిగింది. మీరు నిజంగా అడగలేదా రోసయ్య గారిని? నేను అడిగాను రోసయ్య గారిని. ఎందుకు అడిగానంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఏం రాంబాబు మళ్ళా పోటీ చేస్తావా అని నన్ను అడిగాడు ఆయన. నేను పోటీ చేయను సార్, మళ్ళా మీరు ముఖ్యమంత్రి అయితే, నేను అప్పుడు ఇంకో మాట కూడా చెప్పా, ఈసారి ముఖ్యమంత్రి అనేది చాలా టఫ్గా ఉంది సార్, చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాడు, మనం కష్టంగా ఉందంటే పిచ్చాడా ఏం కాదు మనం అధికారంలోకి వస్తున్నాం అన్నాడు. సార్ మీరు అధికారంలోకి వస్తే నేనేం పోటీ చేయను, నాకు మళ్ళా మీరు కార్పొరేషన్ ఇవ్వండి నేను అడిగా. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు సీఎంగా ఉన్నప్పుడు ఈ క్రమంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారి దగ్గరికి నేను అడిగా, ఏమని రాజశేఖర రెడ్డి గారు బతికుండగా నాకు రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా ప్రామిస్ చేశారండి, నేను అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను, రాజశేఖర రెడ్డి గారి ఎన్నికలప్పుడు అనేక చోట్ల అనేక కార్యక్రమాలు నేను చేశాను, ఆయన నన్ను బాగా పనిచేయించుకున్నాడు, మీరు వచ్చారు ఆయన చనిపోయారు కాబట్టి మీరు నాకు కార్పొరేషన్ పదవి ఇవ్వండి అని చెప్తే ఆయన అట్టగా నాకు గుర్తులేదు రాంబాబు, నాకు ఆయన చెప్పలేదు రాంబాబు ఏదేదో మాట్లాడాడు. సార్ దట్ ఈస్ ఓవర్. ఒకవేళ ఆ రోజు మీకు పదవి ఇచ్చినట్టుదే జగన్ వెంట వెళ్లకుండా ఉండేవాళ్ళు కదా? వీ కెనాట్ సే. ఎందుకంటే
ఇక్కడ టోటల్గా మనం గమనిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నా కూడా పదవిలో ఉన్నవాళ్ళు పదవులు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అంటే మీరు కూడా పదవి ఉంటే వదిలిపెట్టుకుని అక్కడే ఉండేవాడు. సైకాలజీ ఎలా ఉండేదో చెప్పలేము. ఇప్పుడు ఒకవేళ గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిచి పదవి ఇస్తే వెళ్తాను వెళ్ళను. నా క్యారెక్టర్ అది కాదు. అయితే ఒకసారి పదవిలో ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపున వచ్చేవాడినా లేదా అనేది నాకు ప్రశ్నార్థకమే. ఎందుకంటే మీకు మొత్తం టోటల్గా పరిశీలిస్తే కొండా సురేఖ అండ్ బోసు వీళ్ళిద్దరే తమ పదవుల్ని వదిలిపెట్టి మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి వచ్చారు. నేను మంత్రిలో ఉంటే వచ్చేవాడిని అంటే నాకు అనుమానమే. మరి అలాంటి పదవులు వదిలిపెట్టి వచ్చిన సురేఖ కూడా ఆయన మనస్తత్వం కరెక్ట్ కాదని బాధపడి ఏడుస్తూ వెళ్ళింది ఒక ఆడ మనిషి. ఎందుకని అంత మీరు ఎందుకు అలా చేస్తున్నాడు? ఆయన ఎందుకు అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి అసలు? ఇక్కడ గమనించాలి, మీరు ఆయనకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి మంచి చెబుతున్నారు. ఒక మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్న ఒక మహిళ ఎందుకు అంత బాధపడింది? నేను ఆయన వ్యక్తిత్వం గురించి మంచిగా చెప్పటం కాదు. ఆయన వ్యక్తిత్వం అనేది చాలా దృఢమైన వ్యక్తిత్వం అనేదాన్ని నేను నమ్ముతున్నా, నేను చూసా. అయితే రకరకాల కారణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ అనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఉంటే ఏమిటి ఆమె పరిస్థితి? వాళ్ళ గెలుపే కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నదని ఊహించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండదు, అధికారంలోకి రాదు అని భావించి వెళ్ళారనేది నా అభిప్రాయం. వెళ్ళిపోతున్నప్పుడు మేము అందుకోసం వెళ్ళామని చెప్పరు కాబట్టి కొద్దిగా బురద జల్లటం వెళ్ళడం. ఇది ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నారు రాంబాబు గారు, ఏనాడు ఆయన పిలిచి ఒక్కళ్ళైనా సరే ఎందుకు ఇట్లా వెళ్తున్నారు అని అసలు ఎవరితోనూ మాట్లాడలేదంటే కారణం ఏమేంటిదంటారు? నేనేదంటే వెళ్ళిన వాళ్ళని మాట్లాడే అవకాశం వెళ్ళక ముందే వీళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. వెళ్ళక ముందు చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మాట్లాడినా కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇన్కంఫర్ట్గా ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడ పదవులు రావు, ఎమ్మెల్సీలు రావు, మంత్రివర్గంలో స్థానం ఉండదు, శాసనసభ్యులుగా ఓడిపోయి ఉన్నాము, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు, అక్కడ అధికారం ఉన్నది, చంద్రబాబు నాయుడు అందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటాననే సంకేతాలు ఇస్తున్నాడు. వాస్తవం కాకపోయినా ఆశ మానవుడిని ఎంత దూరమైనా తీసుకుపోద్దని చెప్పడానికి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి చంద్రబాబు పక్కన చేరినటువంటి వారి పరిస్థితులు రాజకీయంగా ఏ విధంగా ఉంటుందో ఆ సీన్ ఏమిటో వితిన్ 2-3 ఇయర్స్లో మనకు బయటపడిపోతుంది. కానీ ఒక ఆశ, మానవుడికి ఆశ చావదు కదా. ఏదో తెలుగుదేశంకి వెళ్తే మంత్రి ఇస్తారని భావించేవాళ్ళు ప్రతి వాళ్ళు భావిస్తారు, కానీ అవి సాధ్యపడేటువంటి అంశాలు కావు రాజకీయంగా. కానీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే వెళ్ళిన ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి కారణం వారు అసలు విషయాన్ని చెప్పకుండా తప్పుకుపోవడం తప్ప అంత వాస్తవం కాదు. కొన్ని పొరపాట్లు ఉంటాయి, చంద్రబాబు దగ్గర పొరపాట్లు ఉంటాయి, రాజశేఖర్ గారి దగ్గర పొరపాట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పొరపాట్లు. అంటే భయంకరమైన పొరపాట్లు, దూషించవలసినటువంటి పొరపాట్లు కాదు, సరి చేసుకోవాల్సిన పొరపాట్లు ఉంటే చెప్పి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో అంటే జగన్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో ఒక రెడ్డి కులానికి చెందిన వారికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అన్ని పోస్టులు కూడా. దానికి ఎగ్జాంపుల్గా మీరు ఆ పార్టీలో మొదటి నుంచి వెన్నంటి ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు, మంచి వాయిస్ వినిపిస్తున్నారు. మీరు కానీ వాసిరెడ్డి పద్మ కానీ జూపూడి కానీ ఇలాంటి వాళ్ళందరూ, గట్టు రామచంద్రరావు కానీ ఇంకా చాలామంది ఇప్పుడు అసలు వాళ్ళ వాయిస్ అన్నీ అసలు ఎక్కడ టీవీలో వినపట్టలేదు. కారణం ఏంటంటారు? అంటే వాళ్ళ ఒక ఓన్లీ రెడ్డి అనే ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని, మీ వాయిస్ అన్ని కట్ చేస్తున్నారండి. కారణం ఏంటి? ఇప్పుడు ఎవరు కట్ చేయటం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాసిరెడ్డి పద్మ గారు ఇంకా తమ వాయిస్ని వినిపిస్తూనే ఉన్నారు. గట్టు రామచంద్రరావు గారు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఆయన టీఆర్ఎస్లో చేరారు. అలాగే జూపుడి ప్రభాకర్ గారు పార్టీ నుంచి వదిలిపోయి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉన్న నేను ఇంకా వాసిరెడ్డి పద్మ గారు కానీ ఇంకా కడమ స్పోక్స్ పర్సన్స్ కానీ ఇప్పటికప్పుడు వినిపిస్తున్నాం. అయితే నేనైతే టీవీ చర్చలకు దేనికి వెళ్ళడం లేదు. కారణం ఏంటండి? ఎస్, అది నేను చాలామందికి చెప్పాను, మళ్ళీ మీ ద్వారా తెలుగు ప్రేక్షకులు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా నేను అగ్రెసివ్ స్పీకర్ని, డిబేట్స్లో కూడా అగ్రెసివ్గా పోయేటటువంటి మనస్తత్వం కలిగిన వాడిని. నా స్వభావం అది. అగ్రెసివ్నెస్ పనికిరాదు. 1 సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు రంగేమిటో బయటపడేదాకా వెయిట్ చేస్తే అప్పుడు నా మాటలు నమ్ముతారు. ఇది మీ ఇది మీరు నా అభిప్రాయం. జగన్ చెప్పిందా? నా అభిప్రాయం. జగన్ గారికి అసలు తెలియదు. డే 1 నేను చెప్పా. ఫస్ట్ రోజు నన్ను పిలిచిన రోజునే మే 16 రిజల్ట్స్ వచ్చాయి. 17, 18 పిలిస్తే నేను డిస్కషన్స్కి రాను. ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ మే 16 తర్వాత వరుసనే కంటిన్యూగా వస్తాను. కారణం ఏంటి, ఈ 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది వాళ్ళకి. మనం ఏమి చెప్పినా, దూషించినా లేదా విమర్శ చేసినా ప్రజలకు అంత వినసొంపుగా ఉండదు. ప్రజలకు వినసొంపుగా ఉండే పరిస్థితి వచ్చిన రోజున
అప్పుడు వద్దాం, అప్పుడు మాట్లాడదాం అని నా అభిప్రాయం. దట్ ఈస్ మై స్ట్రాటజీ. ముఖ్యంగా మీలాంటి వాయిస్ అసెంబ్లీలో వినపడితే, అంటే మీలాంటి పవర్ఫుల్గా ఉన్న వాయిస్, ఇప్పుడు జగన్కు అనుభవం లేకపోవచ్చు కానీ జగన్కి అనుభవం లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కానీ, లేదంటే మీలాంటి వాళ్ళు హైలైట్ అయితే జగన్ అంత గుర్తింపు రాదని, మీలాంటి వాళ్ళని ఓడించడానికి ప్రత్యేకంగా జగన్ గారు కృషి చేశారని ఈ ఛానల్లోనే మొన్న ఒక మాజీగా మీ దగ్గర ఉన్న ఒక పర్సన్ చెప్పారు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు. సరే, జూపూడి ప్రభాకర్ నేను కానీ మన అంబటి రాంబాబు గారు కానీ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఓడించడానికి వాళ్ళే కుట్ర పొందారు. దాన్ని సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ దాన్ని ఓడించారు. ఇదే కుట్ర ఆయన మీద కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక వాయిస్ వినపడకూడదు, జగన్ కంటే పవర్ఫుల్ వాయిస్ అసెంబ్లీలో వినపడకూడదు అని. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఒక సామెత ఉంది, ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నామో ఆ చెట్టు కొమ్మను నరుక్కునేంత అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాదని నా అభిప్రాయం. ఇట్ ఈస్ సూసైడల్. తమ అభ్యర్థుల్ని తాను ఓడించుకోవాల్సినటువంటి పరిస్థితి జాతీయ పార్టీలో వస్తుందేమో కానీ వేరే అంటే మొన్న ఆయన ఉద్దేశం ఏంటంటే థంపింగ్ మెజారిటీ వస్తుంది, నాకు 90% సీట్లు అయినా కూడా అప్పుడు ఇలాంటి వాయిస్ వినపడకూడదని కట్ చేసి ఉండొచ్చు కదా. ఇది చాలా తప్పుడు అభిప్రాయం, ఇది తప్పుడు ప్రచారం. ఇవాళ ఇంకోటి జూపూడి ప్రభాకర్ గారు అనుకుంటున్నారు తను ఎవరో ఓడించారని. నో, తను ఎవరో ఓడించడం ఏంటి? ఇప్పుడు వాసు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, 2 సార్లు 3 సార్లు కంటిన్యూ గెలిచిన అతను ఎవరు ఓడించారు? జూపూడి ప్రభాకర్ ఓడించాడా? సుబ్బారెడ్డి గారిని ఎవరు గెలిపించారు? నో, పరిస్థితుల ప్రభావం. నేను జూపూడి ప్రభాకర్ గారికి కూడా చెప్పా, అనవసరంగా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకన్నా ఓడించే శక్తి కూడా వాళ్ళకి లేదు. నేను ఒకసారి 20,000 మెజార్టీతో ఓడిపోయా. నా దగ్గర ప్రతి వాళ్ళు వచ్చి సింగం బసపన్న గారు మనం ఓడించారన్నారు. ఎందుకయ్యా సింగం బసపన్న గారికి అంత క్రెడిట్ ఇస్తారు? 20,000 ఓట్లు సింగం బసపన్న గారి జీవితం ఇటు నుంచి పడతాయా అని. నో, ఇది పరిస్థితుల ప్రభావం. రాను రాను జగన్మోహన్ రెడ్డి గారి తేజస్సు తగ్గుతూ వచ్చింది. కారణం ఏంటంటే షికారులు చేసే పుకార్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి విష ప్రచారం ప్రజల్లో ఈళ్ళయింది. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరాలను ప్రజలు నమ్మారు. అందువల్ల మేము కొద్దిగా డౌన్ అయ్యాం. డౌన్ అవటం వల్ల నేరంలో మిస్ అవ్వటం జరిగింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మమ్మల్ని ఓడించడం ఏంటి, ఇది సాధ్యపడే విషయమేనా? ఇది ఏమాత్రమైనా జ్ఞానం ఉన్నవాడికి అర్థమయ్యేటువంటి విషయం. అది అవాస్తవం, తప్పుడు అభిప్రాయం వెళ్ళిపోతూ ప్రభాకర్ గారు అలా చేయటం ధర్మం కాదని నేను అనుకుంటున్నాను. హాట్ సిటీ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గురించి మీరు ఈ రాజధాని పరిరక్షణ కమిటీ అనే పేరుతో మీరు ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు మొన్న మీ నాయకత్వం. అసలు దీని మీద రాజధాని అక్కడ పెట్టడానికి, చంద్రబాబు అక్కడ పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే అందరూ రకరకాలుగా వాస్తు అంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా అంటున్నారు, తర్వాత రియల్ ఎస్టేట్ గురించి అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అక్కడ ఎందుకు పెడుతున్నాడు ఆయన? కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్ట్ చేసినా, లేదో ఏ నిర్మాణం తలపెట్టినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా చరిత్ర మొత్తంలో మీరు తిరగేసుకుంటే ఆయన వర్గానికి లాభసాటిగా ఉండే వ్యవహారం చేయటమే ఆయనకు ఆనవాయితీ, ఆయనకు ఒక సాంప్రదాయం. చాలా అభివృద్ధి పేరుతో చాలా కార్యక్రమాలు చేస్తాడు. దానిలో సొంత పనులు కూడా ఆయన చేసుకునే అవకాశం ఉంది. మీరు గమనించినట్టయితే ఇవాళ ప్రధానంగా ఆయనకి ఎన్నికల్లో ఆర్థికంగా సహాయపడినటువంటి వ్యక్తులు 2-3 స్పష్టంగా కనిపిస్తున్నారు. మనం సీఎం రమేష్, సుజనా చౌదరి, అలాగే నారాయణ గారు. ఇది నేను చెబుతున్న అంశం కాదు, ఇది ప్రజల్లో ఉన్నటువంటి అంశం, నమ్ముతున్నారు ప్రజలు. వీళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేసి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. వీరు రాజ్యసభ సభ్యులు కొంతమంది, ఎమ్మెల్సీలు కొంతమంది. కానీ మామూలు గెలిచి వచ్చినటువంటి లోక్సభ సభ్యుల కన్నా, గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ పవర్ అనుభవిస్తున్నారు. వీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైనటువంటి భూముల్ని ముందుగానే కొనుక్కుని ఉండడం వల్ల రాజధాని అక్కడ పెట్టడం కానీ అయి ఉండాలి. రాజధాని అక్కడ పెట్టడానికి నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో వీరన్నా కొని ఉండాలి. ఏది ముందు ఏది వెనక అనేది నాకు తెలియదు. రెండో అంశం ఏంటంటే వాస్తును కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మి కృష్ణానది ఒడ్డున ఇదిగో ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని ఎవరో ఒక వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడని చాలా ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏంటో తెలియదు. కానీ వాస్తు ఒక్కటి మాత్రమే కాదు,
ఆర్థిక ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఆర్థిక ప్రయోజనాల కోసమే చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తేట తెల్లబవుతాయి, ప్రజలకు అర్థమవుతాయి. అర్థమయ్యే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము విశదీకరిస్తాము, ప్రజలు నమ్మే విధంగా చేస్తాము. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ని ప్రజలు నమ్ముతారు. ఇవాళ పత్రికల్లో రాసిన విషయం నమ్మకపోవచ్చు, కానీ వాస్తవాన్ని ఆనోటా ప్రజలు నమ్ముతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ పరిజ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని అంతా కూడా ప్రజలు తిప్పికొట్టేటువంటి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. మీరు వ్యక్తిగతంగా అక్కడ రాజధాని రావడానికి మీరు సమర్థిస్తారా లేదా? పార్టీ పరంగా పక్కన పెట్టండి. ఖచ్చితంగా రాజధాని అక్కడే పెట్టాలి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజధాని అనేది గుంటూరు, విజయవాడ నడిబొడ్డు. అంటే మీరు గుంటూరు జిల్లా వాసి కాబట్టి మీకు అక్కడే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా మిళితమై ఉంటుంది. కానీ మీకు ఎక్సలెంట్ ప్లేస్ ఈజ్ గుంటూరు పరిసర ప్రాంతాలు లేదా విజయవాడ పరిసర ప్రాంతాలు. అది విజయవాడ వైపున కావచ్చు, గుంటూరు వైపున కావచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు, తప్పు లేదు. కానీ ఎందుకంటే శ్రీకాకుళం వాడికి సమాన దూరం ఉంటుంది, కడప అనంతపురాలకి సమాన దూరం ఉంటుంది. కాబట్టి ఇది ఇస్ సెంట్రల్ ప్లేస్. ఇటు జరగవచ్చు కూడా, ఒంగోలు గుంటూరు మధ్య కూడా జరగవచ్చు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డెసిషన్ తీసుకున్నారు. వాస్తానండి, భూములు కొనుగోలు అనండి, మరొకటి ఏ కారణమే తీసుకున్నాడు. కానీ జరుగుతున్న ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ పేరుతో దౌర్జన్యంగా, అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రక్రియ ఉన్నదే, ఇది బెడిసి కొడుతుంది. ఇవాళ కాకపోతే రేపు కొడుతుంది. ఇది సుదీర్ఘ ప్రయాణంలో జరిగేటువంటి అంశాలు తప్ప 30,000 మేము పోయేసాం కదా, వాళ్ళు బ్రహ్మాండంగా మాకు ఇచ్చికంగా ఇచ్చివేశారనే మాట అబద్ధం. ఒక చట్టంలో, ఒక క్రిమినల్ లాలో ఒకటి ఉంది, 100 మంది దోషులు తప్పుకుపోవచ్చు, కానీ 100 మంది నేరస్తులు తప్పుకుపోయినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదని. ఇక్కడ ఎంతమంది దగ్గర నుంచి నువ్వు తుపాకులు చూపిస్తున్నావు, ఎంతమంది అధికారులు బెదిరిస్తున్నావు. ఇంకోటి స్పష్టంగా చెప్పాలంటే, మీరు భూ సమీకరణకు ఇవ్వకపోతే భూసేకరణ చేస్తాను. వాట్ ఈస్ దిస్? ఇది బెదిరింపు కదా? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పత్రికలో చెప్పాడు, మీరు భూ సమీకరణకు భూములు ఇవ్వకపోతే భూసేకరణ చేస్తాను జాగ్రత్త అనే మాట మాట్లాడితే ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఏ బెదిరింపు. ఇలా జరుగుతూ ఉన్నది దారుణమైనటువంటి. అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే ఒక కామన్ మ్యాన్, చంద్రబాబు అలా చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కానీ వాళ్ళు జగన్ని కాదని ఒక ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ప్రజలు కోరారు, ర్యాలీలు చేశారు, ఆయన రావాలి మా దానికోసం. అంటే మీ నాయకుడి కంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ అని దాని అర్థం అని కాదు. మరి ఎందుకని కాదు? మీ నాయకుడు రావాలని ఒక్కరు కూడా అడగలేదు. ప్రజలు, సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి అక్కడ చాలా ర్యాలీలు నిర్వహించారు విలేజ్లో. ఆయన స్పందించి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆయన ప్రవర్తన, పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయం ఏంటంటే అక్కడ సామాన్య రైతులతో కలిసిపోయి కింద కూర్చొని వాళ్ళతో పాటు మాట్లాడడం జరిగింది. మీ నాయకుడు ఎందుకు వాళ్ళతో మమేకం కాలేకపోతున్నాడు? రాజధాని ప్రాంత రైతుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు గట్టిగా? ఒకటి, ఇప్పుడు మీరు గమనించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, రాకపోతే కుదరదు అని ప్రదర్శన చేయవలసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. అంటే పవర్ఫుల్గా ఆయన ప్రశ్నించట్లేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనేటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు మేము 10-15 సార్లు రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కమిటీ పేరుతో తిరిగాం. అప్పుడు మాకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని. ప్రదర్శన చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డ్యూటీ ఈజ్ టు కమ్ అండ్ విజిట్ దట్ ప్లేస్, దట్ ఈస్ హిస్ డ్యూటీ. కానీ పవన్ కళ్యాణ్ పిలిస్తే తప్ప పలకడు, పవన్ కళ్యాణ్ రాడు, వచ్చే విధంగా మనం ఫోర్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని గ్రామాలు కాదు, ఒకానొక గ్రామంలోనే, బేతపూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు రావాలి, గొంతు విప్పాలి, మా తరపున ప్రశ్నించాలి అని వారు నినాదాలు చేశారు, ఊరేగింపు చేశారు, ధర్నా చేశారు. సరే, ఎనీహౌ పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించారు, వచ్చారు. వాళ్ళ బేతపూడి ప్రజల పరిస్థితి ఏమిటో తెలుసా మీకు? ఎవరైతే పవన్ కళ్యాణ్ రావాలి, మా తరపున ప్రశ్నించాలి అనే వాళ్ళు బోరును మనం వేడుస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వెళ్ళారు, కానీ వారి బాధలు తీరలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మరుసటి రోజునే వాళ్ళందరూ భూసేకరణకు మేము ఇచ్చినటువంటి కాగితాలు తీసుకుంటామని ధర్నా చేశారు. ఈ ధర్నా చేస్తున్న సమయంలోనే అక్కడ శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం ఏమని చెప్తాడంటే, ఇచ్చపూర్వకంగా అందరూ ఇచ్చారని ఆయన చెప్తున్నారు. సో నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వెళ్ళారు, నాకేం అభ్యంతరం లేదు, ఆయన ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. కానీ మేలు జరగలేదని ఎవరైతే పవన్ కళ్యాణ్ రావాలని బాధపడి అడిగారో వాళ్ళు సంతృప్తి చెందలేదనే విషయాన్ని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తున్నా. వారు దీనిలో కలగజేసుకోవాలని కూడా ఇప్పటికీ నేను కోరుతున్నా. అంటే ఇప్పుడు మీ నాయకుడు వెళ్ళినప్పుడు లేని స్పందన అంటే జనానికి ఏంటంటే ఈ జగన్ ఎప్పుడు ఓదార్పు యాత్రలో అది జనంలో తిరుగుతున్నాడు, కానీ
సామాన్యుడికి అందుబాటులో లేకుండా భారీ కాన్వాయ్తో అట్లా వెళ్ళటం, ఆయన వచ్చాడు వెళ్తాడు, మాకు ఉపయోగం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్గా ఆయన వెళ్ళినప్పుడు చూసారు స్పందన ఎలా ఉందో, ప్రతి గ్రామంలో కూడా విపరీతమైన స్పందన వచ్చింది. మీడియాలో కూడా 2 రోజులు ఇదే చర్చ జరిగింది, ప్రతి మీడియాలో కూడా. మరి మీ నాయకుడు వెళ్ళినప్పుడు ఈ స్పందన ఎందుకు లేదు? ఈ మీడియాలో ఎందుకు దీని గురించి చర్చ జరగట్లేదు? మీరు ఇక్కడ ఒక విషయాన్ని మిస్ అవుతున్నారు, ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మొదలెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించడం మొదలెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో మాట్లాడటం మొదలెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని టీవీలో చూపించడం మొదలెట్టి సుమారుగా 5 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడో ఒక్కసారి గెస్ట్గా వచ్చేటటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని రోజు రమ్మనండి, పవన్ కళ్యాణ్ గారిని రోజు తిరగమనండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీడియా ఎంత బ్రహ్మాండంగా చూపిస్తుందో, ప్రజలు ఏ విధంగా అనుకుంటారో తెలుస్తుంది. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనే ఉద్దేశం నాది కాదు. గమనించాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తరచూ వచ్చేటటువంటి వ్యక్తి కాదు, ఎప్పుడో పిలుపు మేరకు వచ్చే వ్యక్తి కాబట్టి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే కానీ నిత్యం తిరిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నిత్యం తిరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాముఖ్యత కనపడకపోయినా దీర్ఘకాలికంలో ప్రాముఖ్యత వారికే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రోజు వస్తే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిపోతుంది, మీడియా కూడా ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలిసిపోతుంది. రోజు వస్తే రోజు హెడ్లైన్స్ వేయరు కదా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఈ విషయాన్ని మీరు మిస్ కాకూడదు. అంటే ఇక్కడ ఒక మీడియా గురించి నేను అంటలేదండి, ఈ పబ్లిక్లో ఎందుకు అసలు జగన్ ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చేసినా ఏ పని కావట్లేదు, ఆయన పవర్ఫుల్గా స్పందించట్లేదు కాబట్టి ఇంకో నాయకుడిని కోరుకుంటున్నారు. అవునా కాదా? 100%. మరి ఎందుకు మీ నాయకుడు స్పందించలేదు ప్రజల గురించి? నేను ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా తరపున పోరాటం చేస్తాడు, ఏం చేశాడు? కానీ ఫలితం రాదేమో, ఫలితం రాదేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వినడు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వింటారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఒప్పించగలుగుతాడు. అయ్యా పవన్ కళ్యాణ్, కమాన్ రా, మా తరపున గొంతెత్తు, మా సమస్యలు తెలుసుకో అని అర్థించారు, కోరారు. శభాష్, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా స్పందించాడు. ఆయన వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, వారి బాధలు తెలుసుకున్నారు. ఏమైందంటున్నా, ఏం చేయగలిగారు? అంటే వెంటనే వచ్చిన 2 రోజే కాదు కదా, ఆయన ప్లాన్ ఉందో మనకు తెలియదు కదా. ప్లాన్ ఉండేదేముంది, అయిపోతుంటే వారు బజారును పడుతుంటే. కరెక్ట్. మీరు ఇన్ని నెలలుగా అక్కడ జరుగుతున్నా కానీ మీరు ఆపలేదు, ఒక్కరోజు ఆయన ఆపలేడు కదా. ఎట్లా ఆపగలుగుతాం? వీ విల్ ఫైట్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇన్ ద అసెంబ్లీ అండ్ అవుట్ సైడ్ ద అసెంబ్లీ. మేము నిరంతరం పోరాడతాం. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కోరుకునే ఒక అంశాన్ని బేతపూడిలో వారు కోరుకున్నారు. ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెబితేనే మేము చంద్రబాబు ఓట్లేసాం, చంద్రబాబు మొహం చూసి మేము ఓట్లేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని కాపాడాలంటే కనీసం ఆ ఊరినైనా నువ్వు వదిలించు అని చెప్పి ఒప్పించలేకపోయారే పవన్ కళ్యాణ్ గారు. పైగా మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు టూర్ చేసి ఆయన టూర్లో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగుదేశం వారు మాట్లాడిన మాటలు ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే అవగాహన లేదు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అని రెచ్చిపోయినటువంటి వారు మళ్ళీ మరుసటి రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అబ్బా చాలా అవగాహన బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, ప్రజాసేనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని నేను కోరుకునేది ఏమిటంటే, జనసేనకు సంబంధించిన వ్యక్తులను కోరుకునేది అంటే, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా నిలబడండి, పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీగా నిలబడండి, చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు రండి. నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు ఎస్ శభాష్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కబంధ హస్తాల్లోంచి బయటపడడానికి తాపత్రయపడుతున్నాడు, అందువల్లే గొంతెత్తి మాట్లాడాడు అనుకున్నా. మరుసటి రోజునే చూశా పవన్ కళ్యాణ్ గారు ఇంకా కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాడు అనేటువంటి భావన నాకు కలిగింది. నేను ఇప్పటికీ కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు మీకు చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ధైర్యం ఉన్నది, కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది ప్రజానీకం నిజంగా పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతున్నారు, బేతపూడి ప్రజలు నమ్మే పిలిచారు. కానీ మీరు వచ్చారు వెళ్ళారు, కానీ బేతపూడి ప్రజానీకానికి ఉపయోగం జరగలేదు. కనీసం వారికి ఉపయోగం జరిగే విధంగా మీరు స్పందించండి, ఇప్పటికైనా రహస్యంగా అయినా సరే అని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాంబాబు గారు, మీలాంటి వాళ్ళందరూ అన్ని ఛానల్స్కి వెళ్తున్నారు, మీడియాలో అంతా కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మీ నాయకుడు జగన్ ఎందుకని అసలు ఏ ఛానల్ కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎందుకు ఇవ్వలేదు? అంటే భయం ఆయనకి మీడియా అంటే? అని కాదు, అంటే జనరల్గా మీడియాలో ఛానల్స్కి వెళ్ళి ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రజానాయకుడికి అవసరం లేదంటారా మీడియా దగ్గర? అన్నిసార్లు మా అంత బాగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, తరచూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, తప్పనిసరిగా ఇస్తారు కూడా. ఇప్పుడు
ఇప్పుడు మీడియా సమావేశాలు నడుపుతూ ఉన్నారు. కొద్దిగా మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాకలు తీరిన రాజకీయవేత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి మరణించే ముందు రాజశేఖర రెడ్డిని చూసి దానికి జమ చేసి చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు 40 సంవత్సరాలలో వయసులో ఏ విధమైనటువంటి రాజకీయాలు నడిపాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన రాజకీయాలు 40 ఏళ్ళు నడుపుతున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిణితి బ్రహ్మాండంగా చెంది 40 ఏళ్లలో ఒక అపోజిషన్ లీడర్గా శాసనసభలో ప్రజల గొంతుని వాణిని వినిపించటంలో విజయవంతం చెందాడని నేను నమ్ముతున్నా. కాకపోతే మీరన్నట్టుగా తరచూ పత్రికలతో మాట్లాడవలసిన అవసరం ఉన్నది, పత్రికా సమావేశాల్లో మాట్లాడవలసిన అవసరం ఉన్నది, అలవాటు చేసుకుంటారు. పరిణితి చెందినటువంటి వ్యక్తిగా అపోజిషన్ లీడర్గా పూర్తయ్యే సమయానికి పరిపూర్ణమైనటువంటి రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుతాడనేది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్న వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, ఓదార్పులు చేస్తున్నారు, సమస్యలు వచ్చినప్పుడు వెళ్తున్నారు. మీడియా, చంద్రబాబు నాయుడు మీడియాని ఏ రకంగా ఆయన చూసుకుంటున్నాడు, అసలు ఆ మీడియాతో సత్సంబంధాలు ఎందుకు జగన్ నిర్వహించలేకపోతున్నాడు, కారణం ఏంటి? ఇంకో విషయం నేను ఇక్కడ కొద్దిగా అంగీకరించిన విషయం ఏంటంటే, మీడియాని చంద్రబాబు నాయుడు గారు బాగా చూసుకుంటున్నారు అంటం కన్నా చంద్రబాబు నాయుడు గారినే మీడియా బాగా చూసుకుంటుంది. కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నాడు ఏమైనా? బాగా పనిచేయడం కాదు, మీడియాలో ఉన్నటువంటి ప్రధాన మీడియా ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నదో అందరికీ తెలుసు. ఆ ప్రధాన మీడియా యొక్క రహస్య ఏజెండా, ప్రధాన మీడియా యొక్క ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడటమే అనేటువంటి దృక్పథంతో కొన్ని మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయి. కారణాలు ఏమిటనేది నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి సిద్ధంగా లేను. అయితే ఈ ప్రధానమైనటువంటి ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్పినా అద్భుతంగా ఉన్నాయంటారు. మొన్న ఒక పత్రికలో నేను చూసా, సింగపూర్ మంత్రి గారు తెలుగు ప్రజల ఆదాయాలని 4 సంవత్సరాల్లో రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చాడని ఒక పత్రికలో రాశారు. ఏమిటిది? సింగపూర్ మంత్రి గారంట ఇక్కడ తెలుగు ప్రజల ఆదాయాలను రెట్టింపు చేస్తానని 4 సంవత్సరాల్లో ఒక పత్రిక రాసింది. అంటే సింగపూర్ని అంత హైప్ చేస్తున్నారు. అలాగే జపాన్ అంత హైప్ చేస్తున్నారు. జపాన్, సింగపూర్ నుంచి వచ్చే వ్యాపారవేత్తలు వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఏజెన్సీలు కాదు, వాళ్ళేమి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు, సేవా సంస్థలు కాదు, వ్యాపారవేత్తలు. కేవలం కొత్త రాజధానిలో వ్యాపారం చేయడం కోసం వస్తున్నటువంటి వ్యక్తులు, 4 రాళ్ళు ఎత్తుకుపోవడానికి వస్తున్నటువంటి వ్యక్తులు తప్ప రాజధాని నిర్మాణం కట్టడానికి వస్తున్న వ్యక్తులు కాదనే విషయాన్ని కప్పిపుచ్చేస్తున్నారు పత్రికలు. దారుణమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని వర్గాలన్నీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్న మీడియా. ఇప్పుడు మా ఛానల్ మేము కామన్ మ్యాన్కి సపోర్ట్గా ఛానల్ పెట్టినాం. మా ట్యాగ్ లైన్ కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఏ పార్టీకి కానీ ఏ కులానికి కానీ మా సంబంధం లేదు. మరి మీరు ఒక అడుగు ముందుకేసి జగన్ గారిని మరి మొట్టమొదటిగా మా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూకి ఆయన ఒప్పించగలుగుతారా? ఇది నిజమైతే విల్ ట్రై అంటే నేను ఇప్పుడు మాట ఇవ్వలేను, కానీ తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. నేను కోరుకునేది కూడా మీ నెంబర్ 1 ఛానల్, న్యూస్ ఛానల్ నెంబర్ 1గా ఉండాలి అంటే మీరు ఎవరిని భుజాన వేసుకోవద్దు. జగన్ గారిని భుజాన వేసుకోవద్దు, చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకోవద్దు, ఎవరిని భుజాన వేసుకోకుండా సామాన్యుడి తరపున మాట్లాడండి. ఒక కథనం వస్తే ఎస్ ఇది నిజం అనిపించే విధంగా మీరు కసరత్తు చేయండి. తప్పనిసరిగా మీకు ప్రేక్షక ఆదరణ, ప్రజాదరణ వస్తుంది. ఈ కాంపిటీషన్లో మీరు నిలవగలుగుతారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెబుతున్నా, ఇవాళ ఉన్నటువంటి ఛానల్స్లో 90% ఆఫ్ ది ఛానల్స్ ఏదో ఒక వైపున మొగ్గినటువంటి ఛానల్సే. ప్రభుత్వ ప్రకటనల కోసమో లేక వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో మొగ్గుతున్నటువంటి ఛానల్సే. అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నది ఈ నెంబర్ 1 ఛానల్ అనేటువంటి పేరును మీరు తెచ్చుకోగలిగితే అన్నిటినీ మించి ముందుకు వెళతారు. తప్పనిసరిగా వ్యాపారంలో సక్సెస్ అవుతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. నేను హామీ ఇవ్వటం అనేది సమంజసం కాదు, ఎందుకంటే ఏ ఛానల్కి కూడా ఆయన ప్రత్యేకంగా ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నం ఏదంటే తప్పనిసరిగా చేద్దాం, మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. నాకు కాదు, మీ పార్టీకి కూడా ఇప్పుడున్న మీ పార్టీ తరపున ఒక ఛానల్ ఉంది. ప్రజలందరూ ఏంటో ఆ ఛానల్ ఏదొచ్చినా కానీ ఇది జగన్ గారి పార్టీ కానీ అనుకుంటాం. న్యాచురల్. మరి కామన్ మ్యాన్ చాలామంది ఉన్నారు. ఈరోజు ఒకవేళ మీరు అన్నట్టుగా జగన్ న్యాయం చేస్తాడని ఎదురు చూసే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళు సహకరించట్లేదు. కాబట్టి మాది అందరూ సంబంధించింది ఇది. మేము ఒక పార్టీకి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సంబంధం లేదు. కాబట్టి డెఫినెట్గా మీరు ఆయన ఛానల్లో మాకు ఇంటర్వ్యూ ఇప్పించండి వీలైనంత త్వరలో. ట్రై ఫర్ దట్. మేము ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తాం తప్పకుండా ఆయన ఆశయాలు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చెప్పాలి. మీ నాయకుడు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు,
ఆయన ఆశయాలు తెలియట్లే. ఇక్కడేమో ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు, కింద ఒక నాయకుడు కూడా లేడు. పవన్ ఆ కళ్యాణ్ తేడా గురించి అంటే తేడా మాట్లాడితే- చెప్తున్నానండి, ఎగ్జాంపుల్ తేడా చెప్తున్నాను. ఇక్కడ ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు, మీ నాయకుడు మాట్లాడట్లా, మీ కింద మీ అధికార ప్రతినిధి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు ఈ పర్సనల్గా అంటే మీ పార్టీకి కానీ మీ ఇలాంటి రాజకీయ భవిష్యత్తు కానీ మిగతా ఛానల్స్ కావచ్చు లేదా మా ఛానల్ కావచ్చు ఆయన ఒక మీడియా ముందుకు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. వెల్ దిస్ గుడ్ సజెషన్. అయితే మీరు అన్నారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే మాట్లాడుతున్నారనే దానికి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే మాట్లాడికి ఎవరు మాట్లాడతారు? ఆయనకి అధికార ప్రతినిధి లేరు కదా, అదే ఆయనకేమి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏమి వేసుకోలేదు కదా, ఈజ్ ఏ సింగిల్ మ్యాన్ ఆర్మీ. అంటే ఒకసారన్నా మాట్లాడారు కనీసం సంవత్సరానికి ఒకసారి ఎవరు? మీ నాయకుడు. అంటే మా నాయకుడు ఛానల్స్లో మాట్లాడకపోయినా అనేక సందర్భాలలో టూర్స్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి, అవి ఛానల్స్ అంటే తీసుకుంటారు. ప్రజలు కొంచెం ప్రశ్నించారు కాబట్టి ఆయన మాట్లాడి వెళ్ళిపోతారు. అంటే మీరనేది ప్రశ్నించే విధంగా తప్పనిసరిగా అది కూడా తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేస్తారు కూడా రాబోయే కాలంలో, దాని గురించి ఏం సందేహం లేదు. రాంబాబు గారు, రాబోయే కాలంలో మీరు ఇదే సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ మీరు అక్కడి నుంచే పోటీ చేసేటైతే తిరిగి మళ్ళీ మీరు గెలుస్తారని 100% నమ్మకం ఉందా? ఎందుకంటే కోడెల శివప్రసాద్ అక్కడ చాలా బలంగా పాతుకుపోయిన వ్యక్తిగా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో మీరు అక్కడికి వెళ్ళి అడుగు పెట్టారు. మరి ఆయనతో మీరు తలపడగానే సిద్ధంగా ఉన్నారా? ఒక్కటండి ఇక్కడ, సరే మీరు గెలుస్తామని అనుకున్నారంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది, దానిలో సందేహం ఉంది. మొన్న ఎలక్షన్స్ తర్వాత మొన్న మండల స్థాయి ఎలక్షన్ జరిగినప్పుడు మీ పార్టీ నాయకుల్ని కొంతమంది కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. ఎస్ ఆ రోజు మీ మీద కూడా మీ నాయకుల మీద దాడి చేశారు. ఎస్ మరి అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాల పిల్లలు మీరు ఎప్పుడన్నా బాధ కలిగిందా, లేదా ఇంకా నేను ఏదైనా అక్కడ చేస్తాను మీరు నేను అనేది ఏంటంటే అక్కడ కిడ్నాప్ చేయటం కానీ లేదా దాడి చేయటం కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఒకళ్ళే కాదు, దురదృష్టకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ హ్యాస్ సపోర్టెడ్, టోటల్ పోలీస్ హ్యాస్ సపోర్టెడ్ దట్ క్రిమినల్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? కంచె చేను మేసిన చందంగా చేస్తే ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే కోడి శివప్రసాద్ గారు గెలిచారు, ఆయన ప్రభుత్వం ఉన్నది, మనకు అన్ని ట్రాన్స్ఫర్లు కావాలని లోయర్ లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్సే కొల్యూడ్ అయిపోయినప్పుడు ఇంకా శాంతి భద్రతలు ఎందుకుంటాయి? అదే అక్కడ జరిగింది. దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదంటాను నేను. ఇవాళ నేను ఓడిపోవటం అనేది ఇట్ ఈస్ ఎ ట్రూ. కానీ నేను అక్కడ ఉన్న 4 మండలాల్లో 3 మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా డబ్బు వేర చూపారు, లేదా బలవంతం చేశారు, దౌర్జన్యం చేశారు, గెలిచారు. ఏమి సాధిస్తారో రాబోయే కాలంలో ప్రజలు నిరూపిస్తారు. ఏ విషయానికి ప్రజాస్వామ్యంలో భయపడవలసినటువంటి అవసరం లేదని నేను నమ్ముతున్నా. నేను ఫ్యాక్షనిస్ట్ని కాదు, ఫ్యాక్షన్ రాజకీయాలు నేను చేయలేను, కానీ ఎదుర్కోవడంలో మాత్రం వెనుకంజ వేసే ప్రశ్న లేదు. అయితే పోలీసులు రౌడీలు కలిసి వచ్చి మన మీద పడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఇక్కడే ఉన్న ప్రశ్న అది. పోలీసులు రౌడీలను ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. ఈ పరిస్థితి నుంచి తారుమారు అవుతున్నాయి. ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఎంత దారుణంగా ఉన్నదో అంత దారుణంగా ఉంది. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతున్నది. ఇది నా అభిప్రాయం. లేదు బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఏమి ఎలక్షన్లు లేవు ఇప్పుడు. ఏది పంచాయతీ ఎలక్షన్ లేవు, మున్సిపల్ ఎలక్షన్ లేవు, జిల్లా పరిషత్ ఎలక్షన్ లేవు, కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంటున్నారు కనిపిస్తుంది. కానీ ఆ నోటా వింటుంటే దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, దారుణమైనటువంటి అవినీతి సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. అంటే కడమ చోట జరగలేదంటే అన్ని చోట్ల కన్నా ఎక్కువగా జరుగుతుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. దీనికి రాబోయే కాలంలో చూస్తాం. పరిస్థితులు మారకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే నిలబడమని అంటే తప్పనిసరిగా అక్కడే నిలబడతాను, ఎదుర్కొంటాను, గెలుస్తాననేటువంటి ఆత్మవిశ్వాసం నాకున్నది. ప్రజల ఆశీస్సులు నాకు ఇప్పటికీ ఉన్నాయని నమ్ముతున్నాను. మొన్న గెలుపు కాదు అవతల అభ్యర్థి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గమనించినట్టయితే అమెరికాలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, మెడ్రాస్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించి కసిగా చేశారు ఓటు. వాళ్ళే ఉన్నారు 1000-2000 మంది. వాళ్ళతోనే ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ప్రజానీకంలో ఓటర్లలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నది. అమెరికాలో ఉన్నవాళ్ళు, మెడ్రాస్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓట్లతోనే అక్కడ ప్రత్యర్థి గెలవడం జరిగింది. ఇది కలకాలం కొనసాగదు. మొన్న తుట్టులు తప్పిపోయింది, చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది. వాస్తవంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో 2 సార్లు అంటే మీకు ఇమీడియట్గా ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కంటిన్యూ అయ్యాడు. దానికి ఇప్పుడు మీ కాపు సామాజిక వర్గం తోడైంది. ఈ 2 తోడైనా కానీ మీరు ఎందుకు గెలవలేకపోయారు? అంటే మీ రెడ్లు మీకు సరిగ్గా మీకు పనిచేయలేదనే కదా? నో రెడ్డీస్
మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. కానీ ఒక చిన్న ఫ్యాక్షన్ రెడ్డిస్లో కూడా పోయింది. కారణం ఏంటంటే అక్కడ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అక్కడ పోటీ చేశాడు. ఆయన కొంత ఉంటారు కదా, కొంత సమాజం ఉంటుంది, సామాజిక వర్గంలో ఉంటుంది. కాపులు నిలబడితే కాపులు గేయాలి, రెడ్లు నిలబడితే రెడ్లు గేయాలని ఒక వర్గం ఉంటుంది. వాళ్ళు నా ఓటమికి ఆ చిన్న ముక్క నా ఓటమికి కారణమైంది. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేక కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ నాకే ఓట్లు వేశారు. కానీ అక్కడ ఆయన మీద గౌరవం ఉన్నవాళ్ళు, వెంకటేశ్వర రెడ్డి గారు అంటే గౌరవం ఉన్నవాళ్ళు, ఆయనకి వ్యక్తిగత సంబంధం ఉన్నవాళ్ళు, ఆయనకి 3600 ఓట్లు వచ్చాయి. ఆ 3600లో ఆయనకు కాకుండా ఒక 1000 నాకు వస్తే నేను గెలిచి ఉండేవాడిని. ఇవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినట్టుగా ఓడిపోయిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలను మనం ఒకసారి చర్చించుకోవడానికి పనికొచ్చాయి తప్ప ఓటమి గెలిపే కాదని అనడం అలా. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి పరిణామాలు ఉండవు, మంచిగా జరుగుతుందని ఆశించి ముందుకు వెళ్తాం. చివరిగా ఒక ప్రశ్న రాంబాబు గారు, మీరు ఇప్పటివరకు కూడా పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఎక్కడా మచ్చలేని నాయకుడిగా ఉన్నారు, అందరిలో కూడా కలిసిపోతూ ఉన్నారు. మీరు ఇలాంటి ఒక నాయకుడిని, ఒక మీడియా మిమ్మల్ని ఒక టార్గెట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది గతంలో, దానికి మీరు ప్రతిగా కోర్టు కేసు కూడా వేశారు. అది ఎందుకు జరిగింది? అది ఎందుకు జరిగిందంటారు? కారణం వ్యక్తిగత విభేదాలు, నాకు ఆ ఛానల్కి ఉన్న వ్యక్తిగత విభేదాలు. ఎందుకంటే నాకు మొన్నటిదాకా కూడా గుంటూరులో నాకు ఒక MS1, నేను మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్, నేను ఆ ఛానల్ని అక్కడ చూపించకుండా బ్యాన్ చేశాను. ఎందుకు కారణం ఏంటి? ఎందుకు చూపించలేదంటారు మీరు? నాకు ఇష్టం లేదు, నేను చూపించలేదు అంతే. అది నా ఇష్టాల మీద ఆధారపడి, నాకు అతను రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నాడు, నన్ను బ్యాట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రయత్నం చేస్తున్నాడు. పైగా అతను నాకు పే చేయాలి కొంత. నేను ఒక ఛానల్ని చూపించాలంటే ఈ హ్యాస్ టు పే చేయకోకుండా ఊరినే చూపించమంటే నేను చూపించనని చెప్పాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కొంత దూరం పోయిన తర్వాత ఈ పెయిడ్ సంథింగ్ అండ్ ఐ షోన్ దట్. ఆ రోజు ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను. కానీ నా మీద కుక్కుడు స్టోరీ వేసి గందరగోళం చేయాలని, నన్ను క్యారెక్టర్ని బదనాం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. ఏమైంది? బూమ్రాంగ్ అయింది, అతనికే కొట్టుకున్నది. అదే నేను అనేది ఏంటంటే, వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. ఆ క్షణంలో గమనించకపోవచ్చు, ఆ మరుసటి రోజు గమనిస్తారు, లేదా నెల తర్వాత గమనిస్తారు, సంవత్సరం తర్వాత గమనిస్తారు. ఇది అన్ని వేళలా జరుగుతుంది, అందరి పక్షాన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యువకుడు, అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, అనూహ్యమైన రీతిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి మీద అనేక పుకార్లు షికారులు చేశాయి. ఆ పుకార్లన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. రాబోయే కాలంలో ఒకటొకటి నిజాలన్నీ బయటకు వస్తాయి. ఏ విధంగా నన్ను ఒక ఛానల్ బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తే టైంలో ఏ విధంగా బయటపడ్డానో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అనేక మలుపులు తిరిగి చక్కగా ఆయన జీవితాన్ని అర్థం చేసుకుంటారు ప్రజలు, మంచి జరుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. చివరిగా మరో ప్రశ్న రాంబాబు గారు, ప్రస్తుతం ఈ మన కేంద్రం రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఏనాడు కూడా మీ నాయకుడు కానీ మీరు కానీ ఎందుకు మీరు దాని గురించి ప్రశ్నించట్లేదు? కారణం ఏంటి? నిన్నే శాసనసభలో మాట్లాడారు. అంటే మీరు బీజేపీకి, మీ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందని అందరూ అనేక మంది అనుకుంటున్నారు, నిజమా ఇది? అసలు మెర్జ్ చేసే గుణం, లక్షణం జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో ఆ లక్షణమే ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండవలసిన అవసరం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కానీ, తన ప్రాపర్టీస్ ఇంత అటాచ్మెంట్ చేయవలసిన అవసరం కానీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కాదని అన్నిటికీ సిద్ధమై బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఏదో బీజేపీలో వెళ్ళిపోతున్నాడు, ఎవరో కాదు ప్రచారం చేసే తెలుగుదేశం అని. నాకు చాలా చిత్రమైన విషయం ఏమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఎలియన్స్ పార్ట్నర్స్. ఈ ఎలియన్స్ పార్ట్నర్సు గాఢ కౌగిల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, మనకు అన్యాయం జరుగుతుంది జగన్ గారు, మా ఎలియన్స్ పార్ట్నర్ని మీరు విమర్శించరేంటి అంటాడు. నువ్వు గాఢ కౌగిలి వదిలితే కదా విమర్శించేది, విమర్శించండి. పైగా ఇంకో విషయం ఏంటంటే, నా పార్ట్నర్తో నువ్వు రహస్యంగా ఎందుకుంటావు? నా పార్ట్నర్తో నువ్వు వెళ్ళి రహస్యంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పార్ట్నర్ మీద నీకు విశ్వాసం లేదా? నీ పార్ట్నర్ని నువ్వు వదలకోకుండా నా పార్ట్నర్తో రహస్యంగా మాట్లాడడానికి వీలేదంటే ఏమి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా, లేక నీ ఎలియన్స్ పార్ట్నర్స్ మీద ఉన్నటువంటి అపనమ్మకమా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటే అది చెప్పడు. చాలా చిత్రమైన పరిణామం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం భారతీయ జనతా పార్టీతో ప్రేమలో ఉంటారు. మనకు అన్యాయం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిట్టండి, మేము మాత్రం తిట్టమంటారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. అది ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు, దేశం అంతా మేము తిట్టమంటాడు. అదేమంటే జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి అస్త్రాలను తీయమని మా చంద్రబాబు గారు చెప్తే మేము తీసేస్తాం, డొక్క పగలు తీసేస్తామంటారు వీళ్ళు. ఆయనేం వద్దొద్దు అంటాడు. కానీ భారతీయ జనతా పార్టీ నాకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది అని గావు కేకలు పెడతా ఉంటారు. ఏమిటి విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నాకు అర్థం కాదు. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు, కుర్రోడు,
ఆయన కార్నర్ చేసి నొక్కేద్దాం అనేటువంటి ఒక విష ప్రయత్నం జరుగుతుంది. ఈ విష ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు థ్యాంక్ గారు. యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి మీరు హాట్ సీట్ కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో హాట్ సీట్లో కలుద్దాం.